నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా అందరూ స్తుతించండి మౌనంగా ఉండొద్దు ప్రభువా మేము నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో నాయన మాకు తెలియదు నాయన మీ నాయన ఈ సంవత్సరము నాయన ఈ సంఘంలో మీరు ఇచ్చిన వాగ్దానం నమ్మదగిన దేవుడవు తండ్రి గత సంవత్సరం అంతా మీ మంచితనంలో నాయన నా తండ్రి మమ్మల్ని నడిపించారు తండ్రి మీకు స్తోత్రం నాయన నాయన మీకు స్తోత్రం ఈ సంవత్సరం మాకు ఇచ్చిన వాగ్దానం ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి మిమ్మల్ని ఎంత నమ్మితే అంతగా మా జీవితంలో కార్యాలు చూస్తాం మేము కేవలము చేయాల్సింది మీ నాయన మీరు యేసుక్రీస్తు ప్రభువని నోటితో ఒప్పుకొని ప్రభువా ఇక్కడ ఇంకా అనేక మంది మీ యొక్క రక్షణలోకి రాలేని వాళ్ళు ఉన్నారు ప్రభువా మీ మంచితనాన్ని వారికి చూపించండి ఏదో మేము చెప్తే కాదు కానీ నాయన మీ మంచితనాన్ని రుచి చూస్తే మీ నమ్మకత్వాన్ని రుచి చూస్తే ప్రభువా యేసుక్రీస్తు ప్రభువని నోటితో ఒప్పుకొని మనసులో విశ్వసించి ప్రభువా నాయన మీకు సాక్షులుగా నిలబడతారు ప్రభువా మీకు స్తోత్రం ఈ పునరుద్ధాన ఆదివారం రోజు మొదటి ఆదివారం నాయన ఈ సంవత్సరంలో మీ ప్రియ బిడ్డలుగా మీ సన్నిధికి వచ్చి ఉన్నారు తండ్రి వారందరినీ దీవించండి నాయన ఆశీర్వదించండి తండ్రి రావాల్సిన బిడ్డలను కూడా క్షేమంగా మీ సన్నిధికి నడిపించండి నాయన మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం పాటల్లో మీరు తోడుగా ఉన్నారు ప్రత్యేకమైన పాటల్లో మీరు తోడుగా ఉన్నారు ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు మీ ప్రియ బిడ్డలు నిలువబడి సాక్ష్యం చెప్తుండగా ప్రభువా మీకు మహిమ రావాలి తండ్రి మీకు స్తోత్రం అలాగే మీ ప్రియ కుమారుని నిలువ పెట్టుకొని మంచి వర్తమానం చేత నాయన
మమ్మల్ని అందరినీ బలపరచమని, మీ యొక్క ఆశీర్వాదాలతో ఇక్కడి నుండి వెళ్ళే కృపను దయచేయమని, ఈ యొక్క నాయన ఆదివారపు ఆరాధన మీకు మహిమకరంగా, మీకు ఘనత వచ్చేలాగున, మీకు ప్రభావాలు చెల్లేలాగున దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోండి. దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడి సన్నిధిలో నిలుబడి సాక్ష్యం చెప్పాల్సిందిగా కోరుచున్నాను. అమ్మగారికి అయ్యగారికి కూడా వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే దేవుడు చేసిన మేలు. మరి మొన్న బుధవారం నాడు వచ్చి సన్నిధికి వచ్చాము ప్రార్థనకి. వచ్చినప్పుడు నేను అమ్మగారి చేత ప్రార్థన చేయించుకొని ఊరికి వెళ్ళాలమ్మా అన్నాను. సరేనమ్మా మరి అని నాకు ప్రార్థన చేసింది. నువ్వు వెళ్ళే ప్రయాణం విషయంలో దేవుడు నీకు తోడై ఉంటాడని చెప్పినప్పుడు మరి నేను కృష్ణా ఎక్స్ప్రెస్కి వెళ్ళాను మొన్న శుక్రవారం నాడు. నేను వెళ్తాము, దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. మళ్ళీ వస్తానికి కూడా శుక్రవారం నాడే నైటే బయలుదేరి శనివారం నాడు 5ంటికి దిగేశాను. అయ్యా నీ చిత్తమైతే నాకు అన్ని విషయాల్లో నువ్వు తోడై ఉండాలి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకొని ఇంటి దగ్గర బయలుదేరాను. నాకు బస్సుల విషయాల్లో తోడై ఉన్నాడు ప్రభు. మరి అన్ని విషయాల్లో నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. మా వారు లేనప్పటికైనా కానీ ప్రభు నాకు ఆ లోటు తెలవకుండానే అన్నీ నన్ను కాసి కాపాడుతున్నాడు. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా నాకు ఎంతగానో మేలు చేస్తూనే ఉన్నాడు దేవుడు. మేము ఈ సన్నిధికి వచ్చినా కూడా మాకు అంతా మేలే జరుగుతుంది. మరి ఆ అమ్మాయికి జాబ్ వచ్చినప్పటికైనా దేవుడే ఇచ్చాడు మనకని అనుకుంటున్నాము. మరి అన్ని విధాల మరి పిల్లల చదువు విషయంలో కూడా తోడై ఉన్నాడు. మరి నా బిడ్డల విషయాల్లో కూడా తోడై ఉంటున్నాడు. నా బిడ్డలకి ఏది ఉన్నప్పటికైనా మేమంతా మేలుగానే ఉన్నాము. అయ్యే తీరుతాయి, దేవుడే సహాయం చేస్తాడు. అయ్యగారు చెప్పాడు కదా వాక్యం, ఆయన వైపు చూడండి మీకు అన్ని మేలులే జరుగుతాయి అన్నాడు. మేము ఆయన వైపు చూస్తాం కాబట్టి మాకు అన్ని మేలులే జరుగుతున్నాయి. ప్రతి విషయంలో మాకు తోడై ఉన్నాడు. మరి మాకున్న బాధలు అయినా కానీ ఏమీ మాకు బాధ ఏమీ లేదు. ఆయన సన్నిధిలో మేము ఉంటున్నాం కాబట్టి మాకు అన్ని అయ్యే తీరినయ్యి. మరి ఎంతగానో నాకు సహాయపడ్డాడు దేవుడు. మరి ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారికి భాషమ్మకి వందనాలు. నేను ఈ ఐనవ సంఘానికి వచ్చి ఈ రోజుకి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఈ 1 year దేవుడు తన కృపను చూపించి ఇప్పటి వరకు నడిపించాడు. ఈ ఐనవ సంఘము స్టార్టింగ్లో అంటే జూన్లో వైఫ్తో పాటు వచ్చాము ఇక్కడికి. మళ్ళీ జూలైకి అంతా ఆమె లేకుండా పోయింది. కానీ మళ్ళీ ఒక 6 నెలలు నేను రాలేదు. 6 నెలల తర్వాత మళ్ళా వచ్చినప్పుడు పాస్టర్ గారు ఆదరించారు, ప్రార్థన చేశారు. మరొకసారి అందరికీ వందనాలు చేశాను. సంఘంలో సంఘస్థులందరూ ఒక కుటుంబంలో భక్తులాగా ఆదరించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటాను. థ్యాంక్ యూ. ఆమేన్. ఆమేన్. మా మనవాడికి మొన్న పిట్స్ వస్తాయి. మా మనవాడు జానుకి పిట్స్ వస్తాయి. అయితే అమ్మగారండి ఇలా మా మనవాడికి పిట్స్ వస్తున్నాయండి అని పాస్టర్ గారికి అమ్మగారికి చెప్పినప్పుడు ప్రార్థన చేశారు. మొన్న ఆఫీసులోని ఏం జరిగిందంటే పిల్లోడికి పిట్స్ వచ్చినట్టు ఇలా తిరిగిపోయి అక్కడ 10 mm బ్లాక్ అని ఉంటుంది పెద్దది. ఆ 10 mm బ్లాక్ నోట్లో పెట్టేసుకుంటున్నాడు. చేసిన 10 mm బ్లాక్ నోట్లో పెట్టేసుకుంటే నేను ఇప్పటి వరకు ఇలా చూసిందని ఇలా తిరిగి చూసేటడికి నోట్లో కుక్కేసుకున్నప్పటికీ దేవుడు నన్ను ఎంతలో అట్లా తిప్పి నా మనవడానికి చూసేలాగా దేవుడు కృప చూపించాడు. నాకు చూపితే దానివల్ల దేవుడు నన్ను నా మనవడిని చాలా రక్షించాడు. అప్పుడు మళ్ళీ అది కాక ఇనుమి ఏమన్నా పెట్టాలి కదా చేతులని, పెట్టడానికి ఏమీ లేదు. అప్పుడు 10 months ఉన్నాయి అక్కడ ఇనుమి అయ్యి పెట్టి చేతిలో పోతే అవి కూడా నోట్లో కుక్కేసుకుంటున్నాడు. వాడు కుక్కేసుకుంటే దాన్ని ఏలిపెట్టలాగా తీసేసినాక మళ్ళీ ఇంకోటి ఉన్నట్టుంది. మరి అది నేను చూడకపోతే ఆ దేవుడే ఆ బిడ్డ నోట్లోంచి బయట పడేసేలా చేశాడు. 1 నిమిషంలో ఆ పిట్స్ తగ్గినాయి దేవుడి కృప వల్ల. ఆ దేవుడు రక్షించి నాకు ఆపదలోంచి కాపాడి నా మనవన్ని ఈ రకంగా మళ్ళీ సన్నిధికి వచ్చేలాగా ఆ దేవుడు కృప చూపించాడు. ఈ సిన్ని సాక్ష్యం ఆ దేవుడు దీవించాలని, మమ్మల్ని ఇంకా ఆశీర్వించాలని ఆ దేవుడిని అడిగి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. చెప్పబడిన సాక్ష్యాల నిమిత్తమై దేవాది దేవునికి వందనాలు. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇది ఈ సంవత్సరంలో మొదటి పునరుద్ధాన ఆదివారం. ఇలా చూడడం ఎంతో సంతోషం. మరి ఈ సంవత్సరం
దేవుడు మనకి ఒక వాగ్దానం ఇచ్చాడు సంఘానికి. ఏంటంటే దేవుడు నమ్మదగిన దేవుడు మన పట్ల. ఈ సంవత్సరం అంతా దేవుని నమ్మకత్వంతో మనం బ్రతకాలి అనే ఒక వాగ్దానం దేవుడు సంఘానికి నాకు ఇచ్చాడు. దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఏంటంటే గత సంవత్సరం నా మంచితనంతో బ్రతకమని చెప్పాడు. ఈ సంవత్సరం నా నమ్మకత్వంతో మీరు బ్రతకాలి అనే విషయాన్ని సంఘానికి తెలియచేయమన్నప్పుడు ఆ విషయాన్ని తెలియచేశాను. మరి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆయన నమ్మకత్వం కావాలి నాకు అని. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈరోజు నా అంశం ఏంటంటే మనుషులుగా నాతో సహా ఎప్పుడొకప్పుడు ఏదో ఒక సందర్భంలో మిస్టేక్ చేస్తాం. అనుకోకుండానో అనుకునో మిస్టేక్ చేస్తాం. చేసి ఇబ్బందిని తెచ్చుకుని ఆ ఇబ్బంది తెచ్చుకోగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ వచ్చేది భయం. ఫస్ట్ ఏమొస్తుంది? భయం వస్తుంది. భయం వచ్చి మనల్ని ప్రేమించే వ్యక్తుల దగ్గర నుంచి దూరం అయిపోతాం. ఆటోమేటిక్గా భయం ఏం చేస్తుందంటే నిన్ను ప్రేమించి ఆదరించే వ్యక్తుల దగ్గర నుంచి దూరం చేసేస్తుంది. అలాగే ఆ సమస్యని తప్పు చేసి దాన్ని నువ్వే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఇంకా దూరం అయిపోతాం. అంటే మన మనసులోకి ఏమొచ్చేస్తుంది అంటే విరోధ భావం వచ్చేస్తుంది. ఇంకా నా జీవితంలో నన్ను ఎవరు ప్రేమించరు, నా జీవితంలో ఇంకా నాకు గమ్యం లేదు, నా జీవితంలో ఇంకా నేను అనుకున్న గోల్ సాధించలేను, నా పట్ల నేను ఇలా మిస్టేక్ చేశాను కాబట్టి ఈ శిక్ష నాకు తగినదే. ఇలా మనిషి ఏమైపోతాడంటే చివరికి చాలా ఒంటరితనానికి అనుభవించే స్థాయికి మనిషి దిగజారిపోతాడు. దేవుడు ఆ విషయాల్లో ఎలా ఉంటాడు మన పట్ల అనే విషయాన్ని ఈరోజు నేర్చుకుందాం. అంటే నా మెసేజ్ అంశం ఏంటంటే నీ మిస్టేక్లో కూడా దేవుడు నమ్మకస్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అలా అని మిస్టేక్స్ చేయమని కాదు, ఎవరు కూడా తప్పు చేయాలని కోరుకోరు. కొన్ని పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని కారణాలు ఉంటాయి. దాని చేతనే ఎవరైనా మిస్టేక్ చేస్తారు. చేసినప్పుడు దాని తర్వాత వచ్చే ఆ కాన్సిక్వెన్సెస్ దాన్ని మనం ఊహించక ముందు భయం వస్తుంది. భయం వచ్చాక ఒకదాని తర్వాత ఒకటి మనము వ్యక్తులకి దూరం అయిపోతాం. మన జీవితంలో నిరాశ కలిగిపోద్ది, ఓటమి భయం కలుగుతుంది. దయచేసి గమనించండి. ఇది చాలామంది నా జీవితంలో చాలాసార్లు జరుగుతూనే ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఏదో చిన్న తప్పు చేస్తాం, తప్పు చేసి దాని ద్వారా భయం వస్తుంది. భయం వచ్చాక ఓడిపోయాననే ఫీలింగ్ వస్తుంది. ఓటమి ఎప్పుడైతే మనసులోకి వచ్చిందో నిరాశ కలుగుతుంది. ఇక జీవితంలో నా గమ్యం నేను చేరుకోలేను. ఇలా రకరకాలుగా మనిషి డిస్ట్రాక్ట్ అయిపోతాడు. డిస్ట్రాక్ట్ అయిపోయి ఇంకా నా జీవితంలో నాకు ఆదరణ లేదని భావిస్తాం. అలాంటి సందర్భాల్లో కూడా మన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన అలాంటి సందర్భంలో కూడా ఆయన విశ్వాస్యతను, ఆయన నమ్మకత్వాన్ని మన పట్ల చూపిస్తాడు. దయచేసి గమనిద్దాం. చూడండి, మనం చాలాసార్లు కొన్ని పేర్లు పెట్టుకుంటాం. ఏమనంటే చూడండి, మనకి ఏదైనా షుగర్ వ్యాధి వచ్చిందనుకోండి, మనం ఏమనుకుంటామంటే షుగర్ వ్యాధి మనకి డయాబెటిక్ అనేది వచ్చింది, అంతేగాని డయాబెటికే నీ ఐడెంటిటీ కాదు. మనం చాలాసార్లు ఏంటంటే నీరసంగా ఉన్నారంటే ఏముందండి నేను డయాబెటిక్ పేషెంట్ అంటాం. అంటే నీ లేబుల్ నువ్వు పెట్టేసుకున్నావు, లేకపోతే ఒక ఐడెంటిటీ నువ్వు పెట్టేసుకున్నావు. ఏమనంటే నేను డయాబెటిక్ పేషెంట్ అండి. నీకు డయాబెటిక్ ఉంది కానీ నేను పేషెంట్ అని చెప్పలేదు దేవుడు. ఇలా మన జీవితంలో మేబీ కొన్నిసార్లు ఓటమి రావచ్చు, అంతేగాని నువ్వు ఓడిపోయిన వ్యక్తివి కాదు. ఓటమి అనేది ఒక పార్ట్ నీ జీవితంలో, అంతేగాని ఓటమి కలిగిన వ్యక్తివి కాదు. నేను ఓడిపోయిన వ్యక్తిని అంటాం. ఓడిపోయిన వ్యక్తివి కాదు, నువ్వు క్రీస్తులో విజయం పొందిన వ్యక్తివి. హల్లెలూయా. అందుకే మన జీవితంలో ఏది పడితే అది మాట్లాడకూడదు. అలాంటి టైంలో కూడా నువ్వు ఎలా మాట్లాడినా దేవుడు నమ్మకస్తుడు. హల్లెలూయా. ఆయన నమ్మదగినవాడు నీ పట్ల.
అది ఈ విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. నాకెందుకో బైబిల్లో స్టార్టింగ్ నుంచి మీకు ఈ విషయాలు తెలియచేయాలని ఈ సంవత్సరం అంతా దేవుడు నాకు ప్రత్యక్షపరిచాడు. కాబట్టి ఒక వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం. చూడండి, మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాల్ని మనం చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. పైన 23వ వచనంలో సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగాక. అంటే నీ పరిశుద్ధత నీ చేతుల్లో లేదు. నీ పరిశుద్ధత పరిశుద్ధుడైన దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడంటే సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచబడునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరము. ఇది ఒక టాపిక్, ఇది తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అంటే ప్రతి మనిషికి ఆత్మ ఉంటుంది, జీవం ఉంటుంది, శరీరం ఉంటుంది. ఈ మూడు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడాలి అని చెబుతూ చివరిలో ఒక మాట చెప్తున్నాడు. ఎందుకు అలా కాపాడబడతాయి అంటే, మేబీ నువ్వు మిస్టేక్ చేసి ఉండొచ్చు, లేకపోతే తినకూడనివేవో తిని అనారోగ్యం రావచ్చు, శరీరం పాడైపోయి ఉండొచ్చు, లేకపోతే నీ ప్రాణము నీ ఆలోచనలు సరిగ్గా లేక నీ ప్రాణానికి నెమ్మది లేకపోయి ఉండొచ్చు, నీ ఆత్మ అంటే స్పిరిచువల్గా నీ ఆత్మ డిస్ట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే ఇన్ని జరుగుతున్నా కూడా ఏమంటాడంటే సంపూర్ణముగా ఉంటాయి, నిందారహితంగా ఉంటాయి. ఎందుకు నిందారహితంగా నువ్వు తప్పు చేసినా నువ్వు ఏం చేసినా ఎందుకు అలా ఉంటాయని అంటే ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే మిమ్మును పిలిచినవాడు. చెప్పండి అందరూ, నన్ను పిలిచినవాడు అన్నాడు. నన్ను పిలిచినవాడు, మనల్ని పిలిచినవాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేసుకో అన్నాడా? ఏమన్నాడు? అలాగు చేయును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నమ్మకమైన వాడు మనకున్నాడు. ఆయన అలాగ చేస్తాడు. ఎలాగా? నిన్ను పరిశుద్ధంగా ఉంచుతాడు. అలాగే నీ అన్ని విషయాల్లో నీ ఆత్మీయ మానసిక శారీరక జీవితంలో ఆయన నిందారహితముగాను సంపూర్ణులుగాను నిన్ను ఉంచుతాడు. ఎందుకు ఉంచుతాడంటే కారణం చెప్తున్నాడు. ఏంటంటే ఆయన నమ్మకమైన వాడు కనుక నిన్ను పిలిచినవాడు. నీ కాలింగ్, నీకు వచ్చిన కాలింగ్ ఏంటంటే నువ్వు దేవుడిని ఎన్నుకోలేదు, దేవుడే నిన్ను ఏర్పరచుకున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆయనే మనల్ని పిలుచుకున్నాడు, ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనం ఆయన్ని ఎన్నుకోలేదు, మనం ఆయన్ని ఏర్పాటు చేసుకోలేదు. కాబట్టి దయచేసి ఈ సంవత్సరం ఎవరు మిస్ అవ్వద్దు. చాలా మీ ఆత్మీయ జీవితంలో దేవుడు నమ్మకస్తుడని తెలిస్తే నువ్వెంతో ధైర్యంగా ఉంటావు, ఎంతో ధైర్యంగా ఉంటావు. మన నమ్మకత్వం కొన్నిసార్లు ఫెయిల్ అయిపోద్ది. మన నమ్మకత్వం కొన్నిసార్లు కోపం పుట్టిస్తుంది. నేను చాలాసార్లు ఓర్చుకోవాలనుకుంటాను. మనం ఓర్చుకుని ఏమవుతుందంటే, చూడండి, ఇప్పుడు టైర్లో గాలి దానికి ఎంత కారుకి 35 కొడతారు. ఆ 35 కాకుండా పడుతుందని కొడతా ఉంటే ఏమవుతుంది? బరస్ట్ అయిపోద్ది టైరు. అంటే ఎంత కావాలో అంతే ఉండాలి. మనం కూడా ఓర్చుకుంటాం. ఒకేసారి ఓర్పు ఎక్కువై బరస్ట్ అయిపోతాం. అందుకని మనం ఎప్పుడు మన నమ్మకత్వం చంచలత్వంగా ఉంటుంది, అది కరెక్ట్గా ఉండదు. అందుకే ఎప్పుడు దేవుడు నమ్మకస్తుడని నమ్ముతూ ఉంటే నీకు అలాంటి సందర్భం రాదు, నీ అపనమ్మకత్వం చూపించే సందర్భం రాదు. ఎందుకంటే నీ నమ్మకమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందుకని మనం ఎప్పుడు కూడా మనం ఆయన్ని చూజ్ చేసుకోలేదు, మనం ఆయన్ని పిలవలేదు, ఆయనే మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆయన కాలింగ్ మనకుంది. కాబట్టి కాలింగ్ ఉన్న ప్రతి వ్యక్తి సంపూర్ణుడిగా, నిందారహితుడిగా, పరిశుద్ధుడిగా ఉంచే బాధ్యత ఎవరిదంటే నమ్మకమైన వానిది. హల్లెలూయా. ఆయన భుజాల మీద ఉంది.
మనల్ని అలా ఉంచుకోవడం ఆయన నమ్మకత్వం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటంటే మనం రికగ్నైజ్ చేయాలి ఆయన ఫెయిత్ఫుల్నెస్, ఆయన ఎంత నమ్మకస్తుడో మనం రికగ్నైజ్ చేస్తూ ఉండాలి. అదే మన పని, అంతకు మించి వేరే పని లేదు. దయచేసి గమనించండి, మన జీవితంలో కొన్నిసార్లు మిస్టేక్ చేసి ఇలా చేయకుండా మనం ఈ మిస్టేక్ ఎక్కడ దాకా తీసుకుపోద్దంటే అంటే నిజంగా మన జీవితంలో జరిగే విషయాలు చెప్తున్నాను నేను. చూడండి, ఇద్దరికి వివాహం జరుగుతుంది. జరిగాక కొన్ని దినాల తర్వాత ఒకరికి అభిప్రాయం రావచ్చు, ఈ వివాహం నేను చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది, భర్త అనుకుని ఉండొచ్చు, లేకపోతే భార్య అనుకుని ఉండొచ్చు, ఈమెను చేసుకోకుండా ఉంటే నేను బాగుండేది, కానీ పైకి చెప్పలేకపోయి ఉండొచ్చు. అంటే కొన్నిసార్లు మనలో మనమే స్ట్రగుల్ అయ్యి ఈ నేను మిస్టేక్ చేశాననే భావం వచ్చేసి ఇది ఎంత దూరం తీసుకెళ్తుంది అంటే నీ లైఫ్లో నీ భార్య భర్తలు సంతోషంగా ఉండలేరు, సమాధానంగా ఉండలేరు. నేను ఆ రోజు కనుక వద్దంటే ఒక్క మాట అంటే అయిపోయేది, నేను ఈయన్ని చేసుకోకుండా ఉండేదాన్ని, లేకపోతే ఈవిని చేసుకోకుండా ఉండేవాడిని అని అనుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అలాగే మన ఎడ్యుకేషన్ విషయంలో నేను ఆ రోజు కనుక ఈ రాంగ్ డెసిషన్ తీసుకోకుండా ఉంటే నా లైఫ్ ఇంకో రకంగా ఉండేది, ఇలా అనుకున్న వాళ్ళు చాలామంది మీలో ఉన్నారు. ఈవెన్ నేను కూడా చాలాసార్లు అలా అనుకున్నాను. అంటే ఇలా చేయకుండా ఉంటే ఇలా ఉండేది, నా లైఫ్ చాలా బాగుండేది అని ఎన్నోసార్లు అనుకున్న వారు ఉన్నారా లేరా? చేయి చూపించిన అవసరం లేదు, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఉంటుంది. నేను మిస్టేక్ చేశాను, ఈ మిస్టేక్ వలన ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ మిస్టేక్ వలన ఇది అనుభవిస్తున్నాను, నేను ఈ మిస్టేక్ వలన నా జీవితంలో నా గమ్యాన్ని నేను కోల్పోయాను అని చాలాసార్లు బాధపడతాం. కానీ మనకు ఒక్క విషయం తెలిస్తే బాధపడం, ఏంటంటే నిన్ను నన్ను పిలిచినవాడు నమ్మకస్తుడు. హల్లెలూయా. మేబీ నువ్వు మిస్టేక్ చేసి ఉండొచ్చు, మేబీ రాంగ్ డెసిషన్ నువ్వు తీసుకుని ఉండొచ్చు, అయినా దాన్ని కరెక్ట్ చేసుకునే నమ్మకస్తుడు ఉన్నాడు. హల్లెలూయా. మన దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నేను ఏమంటానంటే నిజమే మనం మిస్టేక్ చేసి ఉండొచ్చు, లేకపోతే రాంగ్ డెసిషన్కి వెళ్ళుండొచ్చు, అయినా దాన్ని కరెక్ట్ చేసుకుంటాడు. ఎందుకు కరెక్ట్ చేసుకుంటాడంటే నిన్ను నన్ను పిలిచిన వాడు ఎవరంటే నమ్మకస్తుడు, నమ్మకమైన దేవుడు. అందుకని ఎప్పుడు కూడా ఆయనకి రుణస్థులుగా మనం ఆయన రికగ్నైజ్ చేయాలి. ప్రభా, నీ నమ్మకత్వానికై వందనాలని చెప్పాలి. చూడండి, ఈ వచనాన్ని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. ఎప్పుడు నువ్వు మిస్టేక్ చేసినా, ఎప్పుడు నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నా, అలా అనిపించినా ఈ వచనాన్ని చదువుకోవాలి. ప్రభా, నిజమే నేను మిస్టేక్ చేశాను, నిజమే రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, కానీ నన్ను పిలుచుకున్నావు కాబట్టి నువ్వు నమ్మకస్తుడు, నీ నమ్మకత్వానికి వందనాలు. ఓకే, నా అపనమ్మకత్వాన్ని బట్టి నన్ను క్షమించు అనడంలో తప్పేం లేదు అని ఆయన నమ్మకత్వాన్ని నువ్వు ఎక్కువ హైలైట్ చేసుకోవాలి నీ జీవితంలో. నువ్వు దాన్ని కన్ఫెస్ చేయాలి. ప్రభా, నన్ను పిలుచుకున్నావు, ఎందుకంటే నేను నమ్మకస్తుడిని పిలవలేదు, నీకు తెలుసు నేను బలహీనుడిని. పౌలు అంటాడు కదా, నేను హింసకుడను, దూషకుడను, హానికరుడనైన నన్ను నమ్మకమైన వానిగా ఎంచి నన్ను పిలిచావు. ఎంచడం అంటే నమ్మకమైన వాడు కాదు, కానీ ఎంచాడు దేవుడు, పిలిచాడు. ఎందుకంటే మనల్ని ఆయన నమ్మకత్వాన్ని బట్టి బ్రతుకుతామని పిలిచాడు. అంతేగాని మనల్ని ఎందుకు పిలిచాడంటే మనము ఆయన పక్కన పెట్టేసి మన నమ్మకత్వంతో బ్రతుకుతామని కాదు, ఆయన నమ్మకత్వం మీద ఆధారపడి బ్రతుకుతామని. ఆయనకి తెలిసి ఏంటంటే మన నమ్మకత్వం కొంతవరకే. దయచేసి ఈ రోజున ఒక స్టోరీని మనం చూద్దాం. బైబిల్లో దేవుడు చాలా ఇష్టపడి సృష్టిలో పక్షులు చేశాడు, సముద్రాన్ని చేశాడు, సూర్యుని చేశాడు, చాలా చేసి ఆయనకి ఎంతో ఇష్టంగా ఆయన మనసంతా పెట్టి చివరిగా మానవుని సృష్టించుకున్నాడు. ఎవరి పోలికలో? ఆయన పోలికలో, ఆయన ఇమేజ్. మనం ఎవరు అంటే దేవుని ఇమేజ్. అంతేగాని మేనమామ పోలికో, నానమ్మ పోలికో, అమ్మమ్మ పోలికో కాదు. ఎవరు నువ్వు? దేవుని స్వరూపం అనండి అందరూ. నేను దేవుని
స్వరూపం, ఇమేజ్. నువ్వు అద్దం దగ్గర నిలబడి అనుకోవాలి రోజుకి ఒకసారైనా. నీ ఎవరు చూడనప్పుడైనా అనుకోపోని, అందరు చూసేటప్పుడు ఎందుకు పోనీ ఎవరు చూడనప్పుడైనా అద్దం దగ్గర నిలబడి, ప్రభా నీ పోలిక నాకు ఇచ్చావు, నమ్మకస్తుడా నీకు వందనాలు. ఆ మాట అనుకుంటే మీకు ఎలా ఉందో కానీ నాకు చాలా పీస్ఫుల్గా ఉంది లోపల. ఇప్పుడు బహుశా నన్ను చాలామంది అంటూ ఉండొచ్చు, వీడు ముక్కులో సూదిగా లేదు, లేకపోతే వీడు నల్లగా ఉన్నాడు, వీడు తల ఊడిపోయింది, లేకపోతే వీడు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు వీడికి అని నన్ను చాలామంది క్రిటిసైజ్ చేస్తూ ఉండొచ్చు. లేకపోతే వీడు అబద్ధాలు ఆడతాడు, లేకపోతే అలా చాలామంది అంటూ ఉండొచ్చు. కానీ నువ్వు అద్దం ముందు నిలబడి ఏం చెప్పుకోవాలంటే, ప్రభా నీ స్వరూపం నాకు ఇచ్చావు. మీరు ఏం చేయాలంటే, మిమ్మల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే వెంటనే ఆ మిర్రర్ దగ్గరికి వెళ్ళి ప్రభా నీ స్వరూపం నాకు ఇచ్చావు, వందనాలు ప్రభా అని చెప్పు. అలా ఎంతో ఇష్టపడి దేవుడు ఆదాముని తయారు చేసుకున్నాడు. తన పోలికలో ఆయన ఎంతగానో ఇష్టపడి తయారు చేసుకున్నాడు. తయారు చేసుకుని ఆయన జీవముని ఊదాడు, ఆయన లైఫ్ని ఇచ్చి ఆయనలోంచి అవ్వమ్మని తీశాడు. చాలామంది స్త్రీని చిన్న చూపు చూస్తారు. నన్ను అడిగితే స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? పురుషుల్లో నుంచే వచ్చింది. కాబట్టి సంఘం కూడా క్రీస్తులోంచి వచ్చింది. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా స్త్రీ వేరు పురుషుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే, పురుషుల్లోంచే వచ్చింది. కాబట్టి దయచేసి గమనించండి. అయితే ఇంత ఇష్టపడి ఒక ఫ్యామిలీగా తయారు చేశాడు. వాళ్ళిద్దరిని ఫ్యామిలీగా తయారు చేసి దేవునికి ఉన్న స్వభావం అంతా ఇచ్చాడు. దేవుడికి ఏం స్వభావం ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం బైబిల్ చదువుకున్నప్పుడు ఆ 1 జనవరి రోజున ఏమని చదువుకున్నాం? ఆయన నమ్మదగిన వాడు, ఆయన స్వభావమునకు విరోధముగా ఆయన ఏమీ చేయలేడు. ఆయన స్వభావం ఏంటి? నమ్మకత్వం. నిన్ను నన్ను నమ్మడమే ఆయన స్వభావం. అలాగే ఆదాముని అవ్వని నమ్మడమే దేవుని స్వభావం, ఆయన నైజం. ఇంకా దానికి విరోధంగా ఆయన ఏం చేయలేడు. అందుకే ఆయనకున్నదంతా ఆదాములో పెట్టి కుమారుడా నువ్వు దీని మీద రూల్ చేయాలి, ఈ సృష్టి మీద నువ్వేం చెబితే జరగాలి, నువ్వు ఎలా ఉంటే అలా జరగాలి. అంటే దేవుని స్థానం ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన స్థానం ఇచ్చి ఆ మొదటి ఆదాముని సృష్టిలో పెట్టి నమ్మకస్తుడిగా పెట్టి బ్రతకమని అన్నీ ముందే ఆయనకి ఏం కావాలో దేవుడు ఎప్పుడు కూడా నువ్వు పుట్టక ముందే నీకేం కావాలో డిజైన్ చేసి పెడతాడు. హల్లెలూయా. మనం పుట్టిన తర్వాత మన పిల్లల గురించి ఆలోచిస్తాం. పిల్ల పుట్టింది, ఇప్పటి నుంచే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలా, బాబు పుట్టాడు, ఇప్పటి నుంచే ఇంజనీరింగ్ చేయాలి అని అప్పుడు ఆలోచిస్తాం. కానీ దేవుడు నువ్వు పిండం కాదు, నీ కణముగా లేకముందు నుంచి, జగత్తు పునాది వేయబడకముందే నీ గురించి థింక్ చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఎంత నమ్మకమైన దేవుడు. అలాంటి దేవుడు ఆయన ఏం చేశాడంటే ఆదాము అవ్వకి అన్ని ఈడెన్ గార్డెన్ అంటాం, ఆ ఏదేను తోట తయారు చేసి అన్నీ ఇచ్చేసి హ్యాపీగా ప్రశాంతంగా బ్రతకండి. సర్కస్ ఇప్పుడు వెళ్ళారా సర్కస్కి? నేను వెళ్ళాను. సర్కస్కి వెళ్తే సింహం సెల్యూట్ చేయమని చేస్తుంది ఆడికి. ఎందుకు? అలా ట్రైనింగ్ ఇస్తాడు వాడు, నువ్వు సెల్యూట్ చేయమని సింహాన్ని నువ్వు అదే లోపే నిన్ను మింగేస్తుంది అది. అందుకని అంత ఆ టైంలో సింహము మేక కలిసి ఆడుకునేవి. ఎందుకంటే దేవుడు సృష్టిని ఆదాము చేతుల్లో పెట్టాడు. ఆదాము ఏం చెప్తే అది జరగాలి, ఆయన దాటి ఏమి జరగడానికి వీల్లేదు. అలా ఇష్టపడి దేవుడు చేసుకుంటే అక్కడికి ఆ స్టోరీ మనకు తెలుసు. ఎవరు వచ్చారు అక్కడికి? మిస్టర్ సాతాన్ గాడు వచ్చాడు. వాడు వచ్చి ఏం చేశాడంటే ఉన్నదాన్ని లేదని ఒప్పించాడు. ఉన్నదేంటి? వాళ్ళ దేవుని స్వరూపం. ఇప్పుడు నన్ను కూడా దాంతోనే డిస్ట్రాక్ట్ చేస్తాడు. మనం దేవుని స్వరూపం, నువ్వు దేవుని కుమార్తెవి, దేవుని కుమారుడు అని పాస్టర్ గారు చెప్పగానే అంగీకరిస్తావు. ఇంటికి వెళ్ళాక నిన్నెవరో ఏదో అంటారు, అనగానే అవును నేను పనికిమాలిన దాన్ని అంటావు, నేను పనికిమాలిన అంటావు. ఇక్కడ కుమారుడు అని ఒప్పుకున్నావు. అలాగే డిస్ట్రాక్ట్ చేస్తుంది సాతాను. లేనిది ఉన్నట్టుగా అబద్ధాన్ని నిజమని ఒప్పిస్తుంది నీతో. అది చేసేది అంతకన్నా ఇంకేం లేదు.
అదే నీ జీవితంలో చాలా డేంజర్. అలా చేసి ఇప్పుడు ఆదాము అవ్వ విషయంలో ఒక మిస్టేక్ జరిగిపోయింది. దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు తినొద్దు అన్నాడు. తినొద్దు అంటే వారు తిన్నారు, అంటే తప్పు చేశారు, దేవునికి విరోధంగా మిస్టేక్ చేశారు. చిన్న మిస్టేకే, అదేం పెద్ద విషయం కాదు. పండు తినొద్దు అన్నాడు, తిన్నారు. కానీ ఆ ఒక్క చిన్న మిస్టేక్, ఇప్పుడు ఆ తోటలో అనేక వేల రకాల పళ్ళు ఉన్నాయి, అన్ని పళ్ళతో పాటు ఆ పండు కూడా తిన్నారు. తినడము దేవుని దృష్టిలో దేవుడు చేయొద్దు అన్నాడు, చేశారు వీళ్ళు. అయితే దీనికి ఫస్ట్ కారణం మనం తెలుసుకోవాలి. కారణం ఏంటంటే ఎందుకు ఇలా చేశారు వీళ్ళు అంటే, మనం చాలాసార్లు ఆదాముని తిట్టేస్తాం, అవ్వని తిట్టేస్తాం, ఈ అవ్వమ్మ చేసింది ఇదంతా అంటాం. కానీ దయచేసి గమనించండి, ఆమె ఎందుకు ఆ ట్రాప్లో పడింది, ఎందుకు ఆమె అలా మోసపోవాల్సి వచ్చింది అని అంటే, దేవుడు నాకు ఒక కారణాన్ని చూపించాడు. ఏంటంటే దేవుడు నిజంగా ఎంత నమ్మకస్తుడంటే, ఆ మాట చదివినప్పుడు నాకు అనిపించింది, ప్రభా అవ్వమ్మను కూడా నువ్వు ఎంత ఇష్టపడ్డావు నాయన, నువ్వు ఎంత నమ్మకం మేమంటే నీకు అనుకున్నాను. ఎందుకంటే మీరు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. అంటే హవ్వ మోసపరచబడలేదు. హవ్వ ఎందుకు మోసపరచబడిందంటే, హవ్వలో ఏమి లేదంటే కుయుక్తి లేదు. అర్థమైందో లేదో మీకు? దేవుని దగ్గర కుయుక్తి ఉంటే హవ్వమ్మ దగ్గర కుయుక్తి ఉంటుంది. ఆదాము దగ్గర కుయుక్తి ఎప్పుడు వస్తుంది? దేవుని దగ్గర కుయుక్తి ఉంటే ఆదాము దగ్గర కుయుక్తి ఉంటుంది. కుయుక్తి లేదు కాబట్టి మోసపరచబడింది. దేవుని స్వభావం ఇచ్చాడు, జాగ్రత్తగా గమనించాలి మీరు. ఆదాముకి ఏమి ఇచ్చాడు? దేవుని పోలికిచ్చాడు, దేవుని స్వభావం ఇచ్చాడు. కానీ దేవుని స్వభావంలో ఏం లేదు, కుయుక్తి లేదు. అందుకే తిమోతి పత్రికలో ఆ మాట వాడాడు, ఏమని? ఆయన నమ్మదగినవాడు, ఆయన స్వభావానికి విరోధముగా ఆయన ఏమి చేయలేడు, అపనమ్మకస్తుడిగా ఉండలేడు. నువ్వు ఎదుటివాడు అపనమ్మకస్తుడని దేవుడు అపనమ్మకస్తుడిగా మారలేడు. అది ఆయన వీక్నెస్ అనుకోండి. పోని నువ్వు ప్రేమ లేని దానివని ఆయనకున్న ప్రేమ లేనివాడిగా ఆయన ఉండలేడు. అంటే ఆయన స్వభావానికి విరోధంగా ఆయన ఏమి చేయలేడు. అంటే ఆయన స్వభావం ఏంటి? కుయుక్తి లేని స్వభావం అయింది. ఇప్పుడు ఆ కుయుక్తి తనము హవ్వ దగ్గర ఉండుంటే హవ్వ మోసపరచబడి ఉండేది కాదు. కుయుక్తి లేదు ఆమె దగ్గర, కుయుక్తి లేదు. కుయుక్తి ఎవరి దగ్గర ఉంది? సాతాను దగ్గర ఉంది. ఇప్పుడు సాతాను కుయుక్తి ఉంది కాబట్టి మోసపరచగలిగింది అవ్వమ్మని. అవ్వమ్మ దగ్గర కూడా కుయుక్తి ఉండుంటే సర్లే అమ్మ అలాగే నువ్వు దేవుడు వచ్చాక అడిగి చెప్తానులే అనేది ఆమె. కుయుక్తి లేదు ఆమె దగ్గర. ఆమె ఏం చేసిందంటే, ఆమె దగ్గర నమ్మకత్వమే ఉంది, దేవుడిచ్చిన నమ్మకత్వమే ఉంది. కానీ ఈ సాతాను దగ్గర ఉన్న కుయుక్తి చేత అవ్వమ్మని మోసపరిచింది. దేవుడు ఇప్పుడు కూడా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంలో కూడా అవ్వమ్మని తిడతలేదు. మీరు గమనించండి, అవ్వమ్మని తిడతలేదు. ఎందుకని అవ్వమ్మని ఎందుకు తిట్టట్లేదంటే, ఆయన దగ్గర కుయుక్తి లేదు కాబట్టి ఆయన బిడ్డకు కూడా కుయుక్తి ఇవ్వలేదు. కుయుక్తి సాతాను దగ్గర ఉంది, ఆ కుయుక్తిని వాడింది అవ్వమ్మ మీద. వాడితే ఆమె మోసపరచబడింది. అలాగే ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట, కొరింథీ పత్రిక రాస్తూ, తన కుయుక్తి చేత మోసపరుస్తుందేమని నాకు భయం వేస్తుంది అంటున్నాడు పౌలు. అంటే మన దగ్గర, దేవుని దగ్గర కుయుక్తి ఉండదు. ఆయన ఎప్పుడు ఆయన దగ్గర కుయుక్తి అనే ఆ మాటే ఉండదు. ఆయన నమ్మకస్తుడు, ప్రేమించే దేవుడు, దయగల దేవుడు. ఆయనకున్న పేర్లు అవే. ఆయన మోసకరంగా ఏమి చేయడు మన జీవితంలో. మోసపరిచే అలాంటి ఆలోచన ఆయన దగ్గర ఉండదు. ఏదున్నా ఆయన నమ్మకత్వంతో చేస్తాడు. అందుకే మానవులుగా కొన్నిసార్లు మనము అన్యుల దగ్గర మోసపోతాం. కారణం ఏంటంటే, అన్యుల దగ్గర కుయుక్తి ఉంటుంది, దేవుని బిడ్డల దగ్గర కుయుక్తి ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తునందు మనము నూతన సృష్టి. ఈ నూతన సృష్టి దగ్గర కుయుక్తి వాడం. కుయుక్తి వాడాలంటే వాళ్ళకన్నా ఎక్కువ వాడచ్చు, కానీ మన దేవుని స్వభావం అది కాదు. అందుకని మనం కూడా వాడినప్పుడు కొన్నిసార్లు అన్యుల చేతిలో మోసపోవచ్చు,
కొన్నిసార్లు మిస్టేక్స్ జరగవచ్చు, కొన్నిసార్లు ఇబ్బంది కలగవచ్చు. కలిగినంత మాత్రాన భయపడని అవసరం లేదు. ఎందుకంటే ఆదాముని అవ్వని తయారు చేసుకున్నది తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. ఆయనకి తెలుసు, బాగు చేసుకోవడం కూడా ఆయనకి తెలుసు. ఇప్పుడు చూడండి, నేను ఏదైనా తయారు చేశాను అనుకో, ఒక బొమ్మను తయారు చేసుకున్నాను, అది పాడైతే దాన్ని బాగు చేయడం నాకు తెలుసా తెలీదా? నాకు తెలుసు. ఇప్పుడు అది పాడైందనే నేను వదిలేను, దాన్ని రిపేర్ చేసుకుంటాను. అలాగే అందుకే ఎక్కడంటే ఇర్మియా గ్రంథంలో ఒకసారి అంటాడు చూడండి, దేవుడు ఎంత మంచి మాటలు మాట్లాడతాడు. ఇర్మియా 18వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవండి. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతున్నా. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోయింది. కుమ్మరి తయారు చేస్తున్నాడు, చాలా ఇష్టంగా ఆ సారె మీద కుండని మట్టితో తయారు చేస్తున్నాడు. తయారు చేస్తుంటే ఆయన చేతుల్లోనే విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి చూడండి, విడిపోయిందని ఆ ముద్దంతా తీసి బయట వేసేయలేదు కుమ్మరి. ఆయన ఏం చేశాడట, మరలా, ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా అంటే తనకు నచ్చే విధంగా, నాకు ఈ మాట ఎంత ఇష్టమో, అంటే యుక్తమైనట్లుగా, అంటే నీ జీవితాన్ని తన యొక్క యుక్తమైనట్టుగా మార్చుకునేంత వరకు నమ్మకస్తుడు ఆయన. హల్లెలూయా. దానితో మరి ఒక కుండ చేశాను. ఇప్పుడు అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు, అండర్లైన్ చేసుకోండి, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను నీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జవాబు చెప్పాలి. ఒకవేళ నాకు చెప్పకపోయి ఉండొచ్చు, నీ మనస్సాక్షికి నువ్వు జవాబు చెప్పుకోవాలి. మట్టికి చేశాడే, కుమ్మరి చేశాడు కదా, ఆ కుమ్మరి చేసినట్టు కూడా నేను చేయలేనా? నీ జీవితాన్ని నాకు యుక్తమైనట్టుగా నేను మార్చుకోలేనా? ఖచ్చితంగా మార్చుకుంటాడు. ఒకసారి గట్టిగా ఆయనకి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మేబీ నువ్వు మిస్టేక్ చేసి ఉండొచ్చు, మేబీ రాంగ్ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు, మేబీ నువ్వు నీ గోల్ అనుకుని తప్పుదారుల్లో నువ్వు నడిచి ఉండొచ్చు. ఆయన విశ్వాసిగా మారి నూతన సృష్టిగా ఉండి నువ్వు విడిపోయి ఉండొచ్చు, ఆ కొండ విడిపోయినట్టుగా. ఆయన మరలా యుక్తమైనట్టుగా చేసుకుంటాడు నీ జీవితాన్ని. హల్లెలూయా. నీ జీవితాన్ని, ఎందుకంటే ఆయన నమ్మకస్తుడు. ఇంకా నువ్వు ఆ విడిపోయిన ఆ ముద్దని ఆ కుమ్మరి నాలంటోడు చేతిలో పెడితే, ఈ మట్టి ఏంట్రా నా చేతిలో పెట్టాడని అవతలకు గిరాటేసేస్తా, అంత ఓర్పు నాకు ఉండదు. ఆ విడిపోయిన ముద్దని ఒకవేళ నువ్వు ఇంకా ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళి అయ్యా దీన్ని బాగు చేయి అంటే వాళ్ళు బాగు చేయరు. ఎందుకంటే ఆ కుమ్మరికే తెలుసు ఆ మట్టి గురించి. ఆ మట్టి ఎలా చేస్తే ఎలా తయారవుతుందో, ఆ కుండ యుక్తమైనట్టుగా, అందంగా, 10 మందికి నచ్చే విధంగా, 10 మందికి ఉపయోగకరంగా ఉండడానికి వీలుగా ఎలా చేయాలో ఆయనకే తెలుసు, కుమ్మరికే తెలుసు, పక్కింటోడికి తెలియదు. చూడండి, కుమ్మరి ఆ మట్టిని తీసుకెళ్ళి కటింగ్ షాప్లో ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడా? ఆయన ఏం చేయలేడు. అందుకని దేవుడు నమ్మకస్తుడు. నువ్వు విడిపోయినా నీ మీద విసుకోడు ఆయన. అలా అని విడిపోమని కాదు, కానీ మన జీవితంలో రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే, పాస్టర్ గారు విడిపోయినా పర్వాలేదు అన్నారు అంటే, నేను అనకపోతే నువ్వు విడిపోతూనే ఉంటావు. కానీ మన జీవితంలో, అంటే ఇంక్లూడింగ్ నాతో సహా నేను చెప్తున్నా, మన జీవితంలో కొన్నిసార్లు అనుకోకుండానో అనుకునో మిస్టేక్స్ చేస్తాం, రాంగ్ డెసిషన్స్ తీసుకున్నా కూడా ఆయన యుక్తమైనట్టుగా నిన్ను చేసేంత వరకు విడిచిపెట్టాడు. దయచేసి ఆదికాండానికి వద్దాం రండి. దయచేసి అంటే ఆ కుమ్మరి చేసినట్టు నేను నీకు చేయలేనా అంటే ఖచ్చితంగా చేస్తాడు, నమ్మకస్తుడు. హల్లెలూయా. అయితే చూడండి, ఇప్పుడు వీరు చిన్న మిస్టేక్ చేశారు. మిస్టేక్ చేస్తే వీరి జీవితంలో 4 సంఘటనలు జరిగాయి. 4 సంఘటనలు. 4 సంఘటనలు ఏంటంటే, 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 4 సంఘటనలు ఏంటంటే
అప్పుడు వరకు వారు ఎవరు అనేది వారికి తెలీదు. వారు ఎవరు అనేది వారికి తెలీదు. చూడండి మీరు 2:25. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి. అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి. అంటే వారికి వారి జీవితంలో మిస్టేక్స్ ఉన్నాయని కానీ, వారి జీవితం మీద మచ్చలు ఉన్నాయని కానీ, డాగులు ఉన్నాయని కానీ, బలహీనతలు ఉన్నాయని కానీ ఏమీ తెలియదు వారికి. వారి ఫోకస్ అంతా ఎవరి మీద ఉండేదంటే దేవుడు నమ్మకస్తుడు, ఆయన మహిమ గల దేవుడు, మేము ఆయనతో సమానము, మేము దేవుని మహిమ అని అలాంటి ఫీలింగ్ ఉండేది. అలాంటి ఆ రెవల్యూషన్తో బ్రతుకుతున్నారు వాళ్ళు. సిగ్గు ఎరుగక యుండిరి. దిగంబరులే కానీ సిగ్గు ఎరుగక యుండిరి. ఎప్పుడు వారి జీవితంలో సాతాను వారిని ట్రాప్ చేయనంతసేపు వారికి ఏం తెలీదు. వారికి ఒకటే తెలుసు, దేవుడు మంచివాడు, దేవుడు నమ్మకస్తుడు, దేవుడు మహిమ గలవాడు, దేవుడు మమ్మల్ని ఎంతో ప్రేమతో సృష్టించుకున్నాడు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇవే తెలుసు. నూతన సృష్టిగా సంఘానికి ఈ విషయమే తెలియాలి. అంతేగాని నీ మిస్టేక్స్ కాదు నీకు తెలియాల్సింది. చూడండి, యేసుని సాతాను మోసగించక ముందు దేవునితో సహవాసములు ఉన్న వ్యక్తికి ఏం తెలియాలంటే దేవుడు ఎంత గొప్పవాడో తెలియాలి. నీలో ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో కాదు నీకు తెలియాల్సింది. అలాగే ఇప్పుడు నూతన సృష్టిగా నువ్వు మార్చబడ్డావు క్రీస్తులో. ఇప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎంత చెడ్డదానివో చెడ్డవాడవో కాదు నీకు తెలియాల్సింది. దేవుడు ఎంత మంచివాడో తెలియాలి, ఎంత నమ్మకస్తుడో తెలియాలి. అది తెలుసుకోవడానికే మందిరానికి రావాలి. అంతేగాని నువ్వు ఎంత చెడ్డోడువో, ఎంత బలహీనతలు నీలో ఉన్నాయో ఇవి తెలుసుకోవడానికి నా దగ్గరికి ఎందుకు? మీరు ఎక్కడికి వెళ్ళా చెప్తారు. నీ మనస్సాక్షి కూడా నీకు చెప్తుంది. నువ్వెప్పుడు కూడా నువ్వెవరో తెలుసుకోవడం మొదలు పెడితే ఫుల్ స్టాప్ పడదు, నువ్వు చచ్చిపోయాకే ఫుల్ స్టాప్. అందుకని నువ్వెవరో తెలుసుకోకూడదు, దేవుడు నీ పట్ల ఎవరై ఉన్నారో తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకే అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు, అప్పుడే నీకు నీ జీవితంలో సమాధానం ఉంటుంది, అప్పుడే సంతోషంగా ఉంటావు, ఏమీ లేకపోయినా ఆనందంగా ఉంటావు. ఎప్పుడు దేవుడు నీ పట్ల ఎవరై ఉన్నారో తెలవాలి. ఇప్పుడు ఆ కుమ్మరి ఆ మట్టికి ఏం తెలియాలి? నా కుమ్మరి ఎంత మంచోడో తెలియాలి. అంతే. విడిపోయింది, ఇంకోసారి కూడా విడిపోవచ్చు, కానీ దానికి ఏం తెలియాలంటే కుమ్మరి సహనం తెలియాలి, కుమ్మరి గొప్పతనం తెలియాలి, కుమ్మరి యుక్తమైనట్టుగా ఎట్లా చేస్తాడో తెలియాలి. అంతేదాని నేను విడిపోయానే, నా పని అయిపోయింది, నా జీవితం కూలిపోయింది, నా జీవితం కుప్పకూలిపోయింది, నా జీవితం నిరాశ, నా జీవితం ఇంకా అయిపోయింది, ఇంకా నా జీవితానికి దిక్కు లేదు, నేను దిక్కులేని దాన్ని, దిక్కులేనోడిని, ఇది అంటే నీ మీదకి నీకే ఫోకస్ తెప్పించేది ఎవరు? కుయుక్తి గల సర్పము, కుయుక్తి గల సాతాను. అంటే నీతో ఏదో చిన్న మిస్టేక్ చేయించి ఫోకస్ని నీ వైపుకి తిప్పింది. దేవుని వైపు నుంచి ఎటు వచ్చేసావు? ఇప్పుడు ఆదామవ్వ ఎటు వచ్చారు? వారి మీదకి వచ్చేసారు. వారి మీదకి వచ్చి ఇప్పుడు ఫస్ట్ మిస్టేక్ అది. రెండో విషయం ఏమంటే అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకుని. అంటే వారి మీదకి వారి ఫోకస్ వచ్చేసింది. దేవుని మించి మా బలహీనతలు ఏంటి, మా మిస్టేక్స్ ఏంటి, మా పొరపాట్లు ఏంటి, ఇవి తెలుసుకోవడం మొదలుపెట్టారు. దేవుడు ఎంత మంచోడో అనేది స్తుతించడం మానేశారు. ఇక ఆరాధన మానేసి మేము ఎంత బలహీనులం, మేము ఎంత పాపులం, మేము ఎంత సిగ్గులేని వారం, ఇలా మాట్లాడుకోవడం మొదలుపెట్టి అది ఫస్ట్ మిస్టేక్. రెండోది ఏం చేశారంటే వారి మిస్టేక్ని వారు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా అలాగే చేస్తాం, మిస్టేక్ చేస్తాం, దాన్ని సరి చేసుకోవడానికి ఏదేదో చేయడానికి ప్రయత్నించి లాస్ట్కి ఇంకా పెద్దగా అయిపోతుంది. అది ఇక నీ ఎక్కడి వరకు వస్తుందంటే నువ్వు సరి చేసుకోలేవు అనేదాకా వెళ్ళిపోద్ది. అది వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రభా నువ్వే దిక్కు అని వస్తాం. అంటే ఫస్ట్ ఏమైంది? మిస్టేక్ చేయగానే ఫోకస్ ఎవరి మించి ఎవరికి వచ్చింది? దేవుని మించి మన మీదకి వచ్చింది. ఇప్పుడు రెండవది, ఇప్పుడు మిస్టేక్ ఒకవేళ చేసినా నువ్వు ఎవరికి అప్పచెప్పాలి? కుమ్మరికి. మట్టి కుమ్మరి చేతిలోనే ఉంది. కుమ్మరికి అప్పచెప్తే మళ్ళీ యుక్తమైనట్టు చేస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే మన మిస్టేక్ని మనము సరి చేసుకోవడానికి ట్రై చేస్తాం, దేవునికి అప్పగించడానికి బదులుగా మనమే సరి చేసుకుందామని చూస్తాం. అది సరవదు. ఇది రెండవది. మూడవది ఏం జరిగిందంటే
యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఆ, ఎదుటికి రాకుండా తోట మధ్యను దాగుకొనగా దాక్కోవడం మొదలుపెట్టారు. ఎవరి నుంచి దాక్కోవడం మొదలుపెట్టారంటే ప్రేమ కలిగిన ఒక తండ్రి నుంచి దాక్కోవడం మొదలుపెట్టారు. ఒక దయ కలిగిన, ఒక మంచితనం కలిగిన, ఒక నమ్మకస్తుడు అలాంటి తండ్రి నుంచి దూరంగా జరగడం మొదలుపెట్టారు. చూడండి, ఎంత ఒక చిన్న మిస్టేకే వారిలో ఇన్ని రకాలుగా వారి జీవితాన్ని అగమ్యగోచరం అంటాం. అంటే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ మిస్టేక్ని వాళ్ళ ఫోకస్ అంతా వాళ్ళ మీదకి వచ్చింది. తర్వాత వాళ్ళ మిస్టేక్ని వాళ్ళే సరి చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మూడవది, తండ్రి అయిన దేవుడు ప్రేమ గలవాడు, దయగలవాడు, కృపగలవాడు, మహిమ గలవాడు, నమ్మకస్తుడు. అలాంటి నమ్మకస్తుడిని దూరంగా జరిగిపోవడం ప్రారంభించి చెట్లు చాటును దాక్కుంటున్నారు. చెట్లు చాటున మనం కూడా చాలాసార్లు మిస్టేక్ చేసి మనం ఎందుకు చేశానని కుమిలి ఏడుస్తాం. ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా చేసి ఇదంతా తెచ్చుకున్నాను. రెండోది, చేసి మళ్ళీ ఏం చేస్తాం, దాన్ని సరి చేసుకోవడానికి ట్రై చేస్తాం ఈ లోకంలోకి వెళ్ళి, అది సరవదు. మూడోది, దేవునికి దూరం అయిపోతాం, దేవుని దగ్గరికి రాము ఇక. ఎందుకంటే సమస్యలో ఉన్నావు, ఆ డిస్ట్రాక్షన్లో ఉన్నావు కాబట్టి ఇక దేవుని దగ్గరికి రావు. ప్రేమ అని తెలియదు, దేవుడు నమ్మకస్తుడని తెలియక మనం అలా దూరంగా వెళ్ళిపోతూనే ఉంటాం. మన జీవితం వెళ్ళిపోయిన తర్వాత చివరికి అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి ఏమొచ్చింది ఇప్పుడు? భయం వచ్చేసింది. 4 విషయాలు. ఒకటి, దేవుని మీద నుంచి ఫోకస్ వారి మీదకి వచ్చేసింది. రెండోది, వారి మిస్టేక్ని వారే సరి చేసుకోవడానికి చూస్తున్నారు. మూడవది, దేవునికి దూరమై దాక్కున్నారు. నాలుగవది, భయము వారి జీవితంలోకి వచ్చేసింది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏ వ్యక్తి మనశ్శాంతిగా ఉండగలడు చెప్పండి? ఏ వ్యక్తి ఉండలేడు. ఇన్ని మిస్టేక్స్ చేసి ఇంతగా సతమతమైపోతున్న ఇద్దరు వ్యక్తుల్ని నమ్మకస్తుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆయనకి తెలుసు తోటలో ఏం జరిగిందో, ఏదేని తోటలో ఏం జరిగిందో అప్పటికే తెలుసు ఆయనకి. తెలిసిన నా బిడ్డలు కుమ్మరి మంటిని విడిచిపెట్టనట్లుగా విడిపోయినా సరే ఆయన విడిచిపెట్టలేదు కుమ్మరి. అలాగే తండ్రి ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఆదాము ఏమనుకుంటున్నాడంటే, నన్ను విడిచిపెట్టేశాడు దేవుడు, నేను మిస్టేక్ చేశాను, చేయకూడని పని చేశాను, కాబట్టి ఇక నా మిస్టేక్ నేనే సరి చేసుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్తే ఆయన నన్ను కొట్టి తరిమేస్తాడు, ఆయన నన్ను క్షమించాడు, కాబట్టి ఇక ఈ కరెక్షన్ నేనే చేసుకోవాలా. ఇక భయం పుట్టేసింది. ఆకులు కుట్టుకుంటున్నారు ఇద్దరు కలిసి. బహుశా టైలరింగ్ మిషన్ లేదు అప్పుడు. బహుశా మరి ఆకులు కుట్టుకోవాలని ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సాతాను గారు చెప్పాడో ఏమో, మరి ఆకులు కుట్టుకోవడం మొదలెట్టారు. ఫస్ట్ టైలరింగ్ షాప్ అదే. ఇలాంటి సతమతమైపోతున్న జీవితంలోనికి మళ్ళీ నమ్మకస్తుడు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం తప్పు చేశాను కాబట్టి నా జీవితంలోనికి దేవుడు రాడు అనుకుంటాం. తప్పు జరిగినా నిన్ను కన్నది ఆయనే, ఆత్మీయంగా కన్నాడు ఆయన. ఎలా కన్నాడంటే, కుమారుడిని సిలువకు అప్పగించి ఆ రక్తంలో నిన్ను కనుక్కున్న ఆ ప్రాణము. ఆ తల్లి గురించి కూడా రాస్తాడు యేసయ్య. 9 మాసాలు మోసి ఆ తల్లట చనిపోతుందని తెలుసట. గర్భం ఆ నొప్పులు వచ్చినప్పుడు తట్టుకోలేక కొన్నిసార్లు చనిపోతుందట. చనిపోతానని తెలిసి కూడా పిల్లలను కంటది తల్లి. కానీ ఒకసారి తల్లి చనిపోతుంది, అయినా దానికి సిద్ధపడే పిల్లలను కంటది. కన్నాక పిల్లల్ని చూసి పక్కనే అంత బాధలు కూడా పిల్లల్ని చూపిస్తారు డాక్టర్లు. చూపించగానే మరి ఎన్నడూ తన జీవితంలో ఆ నొప్పులు జ్ఞాపకం చేసుకోదట. చూసారా? అంటే కన్న తల్లికే అంత ఉంటే సిలువలో గాయములు పొంది నీ కొరకు ప్రాణం పెట్టి, మనము మిస్టేక్స్ చేసామని తెలిసి రక్తంలో నిన్ను కని బయటికి తెచ్చుకున్నాడు. నిన్ను నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, నిందారహితుడిగా ఉంచడానికి
నేను బయటికి తెచ్చుకున్నాడు. ఆ తండ్రి వదిలేస్తాడా? కన్న తల్లే వదిలిపెట్టదే. అలాంటిది నిన్ను రక్తంలో కన్నాడు ఆయన, కని బయటికి తీసి నువ్వు మిస్టేక్ చేసావని నిన్ను వదిలేస్తాడా? నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నావని వదిలేస్తాడా? వదిలేయడు. ఆ రోజున ఆదాము అవ్వ భయపడి రకరకాలుగా ఆలోచనలు వారి జీవితంలో అప్పుడు దాకా ఎంతో మనశ్శాంతి, అప్పుడు దాకా ఎంతో చాలా సంతోషంగా ఉండేవారు, సమాధానంగా ఉండేవారు, భార్యాభర్తలు ఇద్దరు ఎంతో ఆనందంగా ఉండేవారు. అలాంటి కుటుంబంలో కుయుక్తి చేత మోసపరచబడి తమ జీవితాన్ని పాడు చేసుకున్నారు, మిస్టేక్ చేశారు, రాంగ్ డెసిషన్. అయినా దేవుడు నమ్మకస్తుడు. హల్లెలూయా. ఆయన ఆ తోటలోకి వచ్చాడు. ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో అదే తోటలోకి వచ్చాడు. మనం అనుకుంటాం ఆ తప్పు జరిగిన స్థలానికి, లేకపోతే ఆ రాంగ్ డెసిషన్ తీసుకున్న స్థలానికి తండ్రి రాడు అనుకుంటాం. నువ్వు ఎక్కడున్నా తండ్రి దిగొచ్చాడు, పరలోకం నుండే దిగొచ్చాడు నీ కొరకు. హల్లెలూయా. అందుకని ఆ తండ్రి వచ్చాడు, వచ్చి తోటంతా వెతుక్కుంటున్నాడు. ఏరి నా బిడ్డలు ఎక్కడున్నారు? భయంతో. అప్పటికే ఏం చేసుకుంటారు నా పిల్లలు? చూడండి, కొన్నిసార్లు మన బిడ్డలకి మీరు పీటీఎంకి ఎప్పుడైనా వెళ్ళుంటారు. వెళ్ళినప్పుడు మార్కులు తక్కువ వచ్చాయని గట్టిగా కోప్పడతాం. కోప్పడినాక మళ్ళీ ఇంటికి వచ్చాక భయం వేస్తుంది. ఈ జనరేషన్ బట్టి భయం వేస్తుంది. ఏమని? ఏదైనా మార్కులు తక్కువ వచ్చినాయని తిట్టామా, వాళ్ళు డోర్ గొల్లెం పెట్టుకుని తీయలేదంటే మనకి ఎలా ఉంటుంది లోపల? ఇప్పుడు జనరేషన్ అలా ఉంది. ఏదైనా ఒక మాట అన్నామంటే అప్పుడైతే ఏమంటేవారు దాన్ని ఎదురుబాటు తీసుకుని చితకబాటు కొట్టేసేవారు మమ్మల్ని, ఏదైనా మార్కులు తక్కువ వస్తే. అయినా మనకి చచ్చిపోదామనే ఆలోచన వచ్చేది కాదు. దెబ్బలన్నీ తినేవాళ్ళం కానీ చచ్చిపోదామనే ఆలోచన వచ్చేది కాదు. ఇప్పుడు అలా కాదు. ఒక్క మాట అనండి, వాళ్ళు సెన్సిటివ్, అలా బ్రతుకుతున్నారు ఇప్పుడు. వాళ్ళకి మైండ్ అంటే శరీరం ఎదిగింది కానీ ఏమి ఎదగలేదు వాళ్ళకి. ఇది స్ట్రాంగ్ అవ్వలేదు. మైండ్ స్ట్రాంగ్ అవ్వక వాళ్ళని ఏమైనా అందామన్నా భయం. ఇక మెదలకుండా ఊరుకుంటున్నాం. ఏం చేస్తాం? ఫోన్ లేదు, దేవుడే చూసుకుంటాడు. ఇంకేం చేస్తాం మరి? ఇప్పుడు చూడండి, మీరు ఇంటర్మీడియట్ మార్కులు రాగానే రైల్ ట్రాక్ కింద అని ఉంటారు, ఊరికోయి కన్నా ఉంటారు, లేకపోతే పాయిజన్ అన్న తాగేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ అని తల్లిదండ్రులు మానేశారు అంటాం. అందుకని మనం సరి చేయలేం. నేను చాలాసార్లు నా జీవితాన్ని నేనే సరి చేసుకోలేకపోయాను, మా అమ్మ నాన్న సరి చేయలేకపోయారు. కానీ తండ్రి అయిన దేవుడు సరి చేశాడు. ఎందుకంటే నన్ను కన్నది ఆయన రక్తంలో నన్ను కన్నాడు కాబట్టి నన్ను బాగు చేసుకున్నాడు. దయచేసి గమనించండి, మిస్టేక్ చేసిన, రాంగ్ డెసిషన్ తీసుకున్న అదే స్థలానికి దేవుడు వచ్చాడు. వచ్చి ఆదామా ఎక్కడ అంటే, అయ్యా భయం వేసి దాక్కున్నాను, దిగంబరిని అంటే దిగంబరిని అని నీకు తెలియజేసిన వాడెవడు? నేను చెప్పలేదే. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను తప్పు చేసావని చెప్పడు. మేబీ నువ్వు తప్పు చేసినా కూడా, ఎందుకంటే కన్న తండ్రి ఆయన. చూడండి, నీ బిడ్డని నువ్వు ఎక్కడ దాచుకుంటావు అంటాం మనం? కడుపులో పెట్టి గుండెల్లో పెట్టి దాచుకుంటాం అంటాం. అంటే అర్థం ఏంటి? నీ బిడ్డ తప్పు చేసిందని ఎవరికి చెప్పవు. నువ్వు చెప్తావా? చెప్పండి, చెప్పం. మన గుండె పగిలినా సరే చెప్పం. నీకే అంత బలమైన గుండె ఉంటే మరి నన్ను తయారు చేసుకుని కుమారుని సిలువుకి ఎక్కించి ఆ రక్తంలో పుట్టించుకున్న ఆయనకి నీ గురించి అందరికీ చెప్తాడు ఆయన? నిన్ను తిడతాడా? నిన్ను పాయింట్అవుట్ చేస్తాడు ఆయన? చేయడు ఆయన ఆదామా నీకు దిగంబరి అని నీకు నేను అన్నానా? నేను ఎవరు చెప్పారు నీకు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నీకు అంత భయం? ఎవరు నీకు ఆ మాట చెప్పింది అని తర్వాత అదంతా తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీరు గమనించండి, సాతాన్ని ఎలా సెట్ చేయాలో అలా సెట్ చేశాడు దేవుడు. అవ్వకి ఎలాంటి అంటే అప్పటి వరకు ఇక గమ్యం లేదు వాళ్ళకు ఒకటే ఉంది, ఇక మేము మిస్టేక్ చేశాం, రాంగ్ డెసిషన్ తీసుకున్నాం కాబట్టి తండ్రికి దూరం అయిపోయారు. కరెక్షన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఆ మిస్టేక్ని. తర్వాత ఫోకస్ అంతా వాళ్ళ మీద వాళ్ళకే వచ్చింది, భయపడిపోతున్నారు. వాళ్ళ జీవితంలో శూన్యం, ఏమీ లేదు, ఇక గమ్యం లేదు, ఫ్యూచర్ లేదు. అలాంటి స్థితిలో దేవుడు దిగొచ్చి సాతానికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ సాతానికి ఇచ్చాడు. అవ్వమ్మ ఏం చేయాలో అవ్వమ్మకి ఒక దారి చూపించాడు. ఆదాము ఏం చేయాలో ఆదాముకు ఒక దారి చూపించాడు.
అంటే లాస్ట్ని కరెక్షన్ చేసుకున్నది ఎవరు చెప్పండి? దేవుడు చేశాడా లేకపోతే ఆదాము ప్రభా నాకు ఈ పని అప్పు చెప్పి చేసింది ఏదో చేశానులే ప్రభా తప్పు అయిపోయింది నాకు ఈ పని అప్పు చెప్పి అన్నాడా? అసలు ఆయనకి ఆలోచనే లేదు, భయపడి దాక్కున్నాడు. అలాంటి వ్యక్తిని అందుకే నువ్వెప్పుడు కూడా మిస్టేక్ చేయమని నేను ఎప్పుడు చెప్పను, కానీ తెలుసో తెలియకో మిస్టేక్ అంటే పెద్ద పెద్దయే కాదు, చిన్న పండు తిన్నారు వాళ్ళు, అంటే దేవుని మాట ఏది కాదన్న మిస్టేకే. అందుకని పెద్ద పెద్ద తప్పులే కాదు, చిన్నవి కూడా మిస్టేక్సే. ఆ మిస్టేక్ చేస్తే నువ్వు దేవుని దగ్గర నుంచి దూరం అయిపోకూడదు, తండ్రి దగ్గరికే రావాలి. తండ్రి నమ్మకస్తుడనే ఈవెన్ నువ్వు మిస్టేక్ చేసినప్పుడు కూడా నువ్వేమనాలంటే నా తండ్రి మంచోడు అనాలి. చూడండి, చిన్న కుమారుడు మిస్టేక్ చేశాడు, కానీ ఆ టైంలో కూడా ఏమన్నాడంటే నా తండ్రి సమృద్ధి గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ దగ్గర తిండి లేకపోవచ్చు, కానీ నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలంటే నా దగ్గర తిండి లేదు చచ్చిపోతున్నాను అనుకోకూడదు. నా తండ్రి సమృద్ధి గలవాడంటే ఆ సమృద్ధిలో పాలిభాగస్తుడు అవుతావు నువ్వు. హల్లెలూయా. అది మనకు తెలియక ఆదాం చేసినట్టుగా మనం చేస్తూ ఉంటాం. అలాగే నువ్వు భయపడని అవసరం లేదు, ఎందుకంటే తండ్రి చిన్న కుమారుడు భయపడుతున్నాడు, కానీ తండ్రి ముద్దాడతాక రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఈ 4 విషయాలు మేబీ నీకు తెలుసో తెలియకో రాంగ్ డెసిషన్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు, అయినా దేవుని దగ్గరే ఉండాలి, దేవునితోనే ఉండాలి. ఎందుకంటే నీ జీవితాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ లైన్లో పెట్టేది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. నమ్మకస్తుడు ఆయన, నమ్మకస్తుడే ఆ పని చేస్తాడు. నీ మీద ఆదాము అవ్వ మీద ఇంకా నమ్మకం ఎవరికి ఉందంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. సాతానుగాడు తప్పు చేయించాడు, వాడు వెళ్ళిపోయాడు. మనల్ని కొంతమంది ముంచేసి వెళ్ళిపోతారు, కానీ మనల్ని కనుక్కున్నది ఆయన, రక్తంలో కన్నాడు ఆయన. ఆ కన్న తండ్రి ఎవరు నిన్ను ముంచేసినా విడిచిపెట్టి వెళ్ళిపోడు. మేబీ నిన్ను ఒంటరిగా వదిలేసిన నీ పరిస్థితులు ఎలా ఉన్నా నిన్ను మళ్ళీ కరెక్ట్ చేసుకుని ఒక లైన్కి తీసుకొస్తాడు ఆయన. ఆయన లైన్కి తీసుకొచ్చాడు. ఆదమ్మా నువ్వు ఇక మీద ఈ పని చేయి, అవ్వమ్మ నువ్వు ఇలా ఉండు అని దయచేసి గమనించండి. ఇవన్నీ చేసి ఆయన 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. చూడండి, ఇప్పుడు వీళ్ళ కరెక్షన్ ఎలా ఉంది? ఆకులు కుట్టుకుని తొడుక్కుందామని ట్రై చేస్తున్నారు. మన జీవితంలో మనం తప్పు చేసి మన కరెక్షన్ అలాగే ఉంటుంది, టెంపరీ. అంటే ఇవాళ ఉంటుంది, మళ్ళీ రేపు సమస్య వచ్చేస్తుంది. నీ సమస్యను నువ్వు బాగు చేసుకోలేవు, అందుకే దేవుని చేతికి అప్పగించాలి. కుమ్మరి తన కుండకి యుక్తమైనట్టుగా చేసినట్లుగా నీ జీవితాన్ని ఆయనకి అప్పచెప్పాలి. నమ్మకస్తుడు ఆయన, నిన్ను విడిచిపెట్టేయడు, విసుక్కోడు. చూడండి, కుండ విడిపోతే ఎంత విసుగొచ్చేస్తుంది చేసినాడికి. అలాంటిది మరలా ఆ మాట ఎంత ఇష్టమో నాకు. మరలా నీ జీవితాన్ని ఎన్ని మిస్టేక్స్ చేస్తుంటామో మన జీవితంలో, అయినా మరలా కుమ్మరి తీసుకుని ఎలా అయితే తనకు యుక్తమైనట్టు చేశాడో అలా చేసుకుంటాను, నేను చేసుకోనా అని అడుగుతున్నాడు మనల్ని దేవుడు. మీరేమో ఇలా చూస్తున్నారు? పోనీ ఏదైనా అవునో కాదనో సమాధానం చెప్తలేదు. అడిగాడే లేదా? కుమ్మరి తనకి ఇష్టం వచ్చినట్టుగా చేయగలేనిది నేను చేయలేనా అని అడుగుతున్నాడు. చేస్తాడు అనండి. హల్లెలూయా. చేస్తాడు, చేసి తీరుతాడు. హల్లెలూయా. కానీ నువ్వు చేయాల్సిన 4 విషయాలు ఏంటంటే, మిస్టేక్ చేసిన, రాంగ్ డెసిషన్ తీసుకున్న, ఫోకస్ ఆయన మీద ఉంచాలి మొదటిదిగా. ఎందుకంటే ఆయన నమ్మకస్తుడు. ఎందుకంటే నువ్వు మోసపోయింది ఒక కుయుక్తి వాని చేతిలో, నమ్మకస్తుని చేతిలో కాదు. నువ్వు మోసపోయింది ఒక కుయుక్తి కలిగిన ఆ సాతాను చేతిలో. కాబట్టి నీ మీద నేరారోపణ నువ్వు చేసుకోవద్దు. ఒకవేళ చేస్తే దేవుడు చేస్తాడు, నీకెందుకు? నీ ఫోకస్, నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నా నీ ఫోకస్ తండ్రి మీద ఉండాలి, నమ్మకస్తుని మీద ఉండాలి. రెండవది, ఆయన నీ మిస్టేక్ని నువ్వే కరెక్ట్ చేసుకోకూడదు, ఆయన చేతికి అప్పగించాలి. ఆయన యుక్తమైనట్టు చేస్తాడు. అలాగే మూడవదిగా, దేవుని నుంచి ఎప్పుడు కూడా దూరంగా పారిపోవద్దు. నువ్వెంత తప్పు చేసినా, నువ్వెంత మిస్టేక్ చేసినా ఆయన సన్నిధిలో కనబడు, ఆయన సన్నిధిలోనే ఉండు.
నాలుగవదిగా భయపడద్దు. ఎందుకంటే నీ తండ్రి నమ్మకస్తుడు, ప్రేమ కలిగినవాడు. నిన్ను ముద్దాడుతాడు కానీ కర్రబెట్టి కొట్టే తండ్రి కాదు. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తాడు తండ్రి. మనం అనుకుంటాం, అమ్మా వచ్చేసిందిరా బాబు సండే, ఈ పాస్టర్ గారు రాకపోతే ఫోన్ చేస్తారు అని మీరు అనుకుంటారు. తండ్రి ఏం చేస్తాడంటే, నా కుమార్తె నా సన్నిధికి వస్తుంది. ఎందుకంటే ఆయన కనబడేది ఒకరోజు ఏమన్నా, ఒకరోజు కూడా కాదు, 2 గంటలు. ఆ 2 గంటల కోసం ఆయన నా కుమార్తె నా కుమారుడు వస్తాడు. ఆయన దగ్గర నుంచి వెళ్ళొద్దు దయచేసి. ఈవెన్ నీకెంత సాతానుగా నిన్ను రెచ్చగొట్టేస్తాడు, నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు మిస్టేక్ చేసావు కదా, నీది రాంగ్ డెసిషన్ కదా, నువ్వు తండ్రికి నీ ముఖం ఎలా చూపిస్తావు అన్నా సరే ఓకే. దావీదు అంటాడు కదా, నేను బయట వాడి చేతిలో ఎందుకు, నీ చేతిలోనే చనిపోతాను అంటాడు. అలాంటి నమ్మకస్తుడు ఆయన. ఆయన చేతుల్లోనే ఓకే. ఇప్పుడు నువ్వు బయట అయినా శ్రమ పడాలి, అదేదో తండ్రి చేతిలోనే శ్రమపడు. అందులో ఉన్న ఆనందం మనం వర్ణించలేం. అందుకే ఆయన నమ్మకస్తుడు. ఈయన ఏం చేశాడు చూడండి, ఇప్పుడు చర్మపు చొక్కాలను వాళ్ళు కరెక్షన్ చేసుకున్నది ఏంటి, ఆకులు, టెంపరీ. కానీ దేవుడు పర్మనెంట్గా వాళ్ళకి ఏమి ఇచ్చాడంటే చర్మపు చొక్కాలను ఇచ్చాడు. అంటే గొర్రె పిల్లని వధించి దాని చర్మాన్ని తీసి వారికి బట్టలుగా ఇచ్చాడు. ఆ గొర్రె పిల్లే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల నీ నమ్మకత్వం ఎవరంటే, దేవుని నమ్మకత్వం ఎవరంటే గొర్రె పిల్ల, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నీ అవమానాన్ని కప్పుతాడు, నీ పాపములు ఆయన ప్రేమతో కప్పుతాడు. ఆయన నీతి వస్త్రముతో నీ మిస్టేక్స్ని కప్పేస్తాడు ఆయన. ఎందుకంటే ఆ మిస్టేక్, అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, నీ పాపమంతా మోసుకుని వెళ్ళిపోయింది ఆ కల్వరి కొండ మీదకి. అందుకని నువ్వు ధైర్యంగా ఉండాలి. ఈ సంవత్సరం ఎన్ని మిస్టేక్స్ నీ జీవితంలో జరిగినా, ఎన్ని రాంగ్ డెసిషన్స్ నువ్వు తీసుకున్నా, తండ్రి చేతుల్లో ఉండు, భయపడద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొట్టమొదటి రిఫరెన్స్ మనం చదివాం. ఆయన నిన్ను నిందారహితునిగాను పరిశుద్ధునిగాను సంపూర్ణునిగాను ఉంచడానికి ఆయన ఎవరు, నిన్ను పిలిచిన వాడు ఎవరు, నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. తెస్సలోనిక పత్రికలో మనం చదివాం. అంటే ఎందుకు అలా చేస్తాడంటే, నువ్వు నమ్మకస్తురాలు అని కాదు, నువ్వు నమ్మకస్తుడు అని కాదు. ఆయన నమ్మకస్తుడు. గొర్రెపిల్ల నమ్మకమైన గొర్రెపిల్ల కల్వరి కొండలో ప్రాణం అర్పించింది. ఆయన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుని, ఒకవేళ సాతానుగాడు మేబీ చెప్తూ ఉండొచ్చు, ఆదాముకి మోసపుచ్చినట్లుగా అబద్ధం ఆడింది, ఆజ్ఞాతిక్రమం చేసిందంటే, దానికి నేను వెల చెల్లించాను ఆయన, నా బిడ్డ విషయంలో సిలువలో నేను వెల చెల్లించానని చెప్తా ఉంటాడు. రోమపత్రికలో ఉంటుంది. ఆయన కుడి పార్శ్వంలో కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడట యేసు ప్రభువారు. అందుకని ఎప్పుడు నువ్వు భయపడద్దు. నీ రాంగ్ డెసిషన్ వల్ల 4 ప్రాబ్లమ్స్ చెప్పాను నేను. ఈ 4 ప్రాబ్లమ్స్ నువ్వు దేవుని చేతుల్లో ఉంటే నిమిషాల్లో విడగొట్టేస్తాడు ఆయన. ఆదాము అవ్వ పిలవలేదు, అయినా ఆయనే వచ్చాడు. కొన్నిసార్లు మనం భయపడి దేవునికి దూరంగా ఉంటాం. ఆ టైంలో కూడా నమ్మకమైన దేవుడు వస్తాడు. వచ్చి, నా బిడ్డ భయపడుతుంది, నా బిడ్డ ఏడుస్తుంది, నా బిడ్డ తప్పు చేసి అది బాగు చేసుకోలేక కష్టాలు పడుతుంది అని తెలుసుకుని ఆయనే తోటలోకి వచ్చాడు. ఆయనే ఎవరేం చేయాలో చెప్పాడు. ఆయనే గొర్రె పిల్లని వధించి వాళ్ళకి వస్త్రాలు ఇచ్చాడు. కాబట్టి దయచేసి మనం 4వ అధ్యాయంకి వస్తే చూడండి. అంటే నువ్వేమో మిస్టేక్ చేసి రాంగ్ డెసిషన్ తీసుకుని అవ్వమ్మ బాధపడిపోతుంది, నా జీవితం ఏంటని. అప్పటికే అంతా కరెక్ట్ చేసి చివరిగా మళ్ళీ ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అసలు మిస్టేక్ చేసినోడు గిఫ్ట్ ఇస్తారా? రాంగ్ డెసిషన్ తీసుకున్న వాళ్ళు గిఫ్ట్ ఇస్తారా? ఇవ్వరు. నీ బిడ్డలు ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు ఒక ఐఫోన్ కొని, నువ్వు అంతకంటే పెద్ద శిక్ష ఇంకోటి ఉండదు వాళ్ళకి. ఐఫోన్ చూసినప్పుడల్లా వాళ్ళు ఎంత మిస్టేక్ చేశారో, ఎప్పుడు ఎందుకు చేయకూడదో వాళ్ళకి తెలుస్తుంది. మనం ఏం చేస్తామంటే నాన్న తిట్లు తిట్టేసి ఏడ్చేసి, ఆ రోజు మనం అన్నం తినం, వాళ్ళు అన్నం తినరు. వాళ్ళు కరెక్ట్ చేసి, దేవుడు చూడండి, అవ్వమ్మ అంత మిస్టేక్ చేసిన, కొరింథీ పత్రికలో అంటాడు, మీరు ఇంకొక ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, లూకా సువార్తలో ఆదాము అంత మిస్టేక్ చేసిన, ఆదాముని ఏమంటాడంటే, ఆదాము దేవుని కుమారుడు అని రాసి ఉంటుంది.
4000 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు ఏం రాయించాడంటే ఆదాము గురించి, ఆదాము మిస్టేక్ చేసిన వ్యక్తి, ఆదాము రాంగ్ డెసిషన్ తీసుకున్న వ్యక్తి అని రాయలేదు. ఏమని రాశాడంటే ఆదాము దేవుని కుమారుడు అని ఉంటుంది. అంటే దయచేసి గమనించండి, అవ్వమ్మ విషయంలో కూడా మనం తిట్టుకుంటున్నాం, కానీ దేవుడు ఏమన్నాడంటే ఆ సర్పము కుయుక్తి చేత అవ్వను మోసపుచ్చింది. అంతేగాని అవ్వమ్మ అనవసరంగా సాతాను మాటలుంది, నా మాట వినకుండా అంటలేదు దేవుడు. దేవుడు ఏమన్నాడంటే కుయుక్తి చేత మోసం చేసింది నా బిడ్డని. అసలు అదే మనసు మనకు కూడా ఇచ్చాడు దేవుడు. మన బిడ్డ తప్పు చేసినా ఏమంటాం? నా బిడ్డ తప్పు చేయదు, ఆడేదో మోసం చేశారు, లేకపోతే ఆమె ఏమేదో చేసింది అంటాం. కరెక్ట్ అది, ఎందుకంటే దేవుని హృదయం కూడా అలాంటిదే. అవ్వమ్మ మోసం చేసింది అని అన్నాడా? లేకపోతే సాతానుగాడు మోసం చేసింది అన్నాడా? సాతానుగాడే కుయుక్తి చేత నా బిడ్డను మోసం చేసింది. అయినా నేను బాగు చేసుకుంటాను, ఎందుకంటే నమ్మకమైన వాడిని పిలుచుకున్నాను. నేను పిలుచుకున్న వ్యక్తిని నమ్మకస్తుడు నేను, కాబట్టి అలా చేస్తాను వారికి. దయచేసి చూడండి, మళ్ళీ ఒక గిఫ్ట్ ఇచ్చాడు. 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. ఫేవర్ అనే మాట బైబిల్లో ఫస్ట్ టైం రికార్డ్ అయింది. యెహోవా దయని ఎవరు పొందుకున్నారు? ఒక మిస్టేక్ చేసిన స్త్రీ. లేకపోతే మనం అంటున్నాం మిస్టేక్ చేసిన, దేవుడు అనలేదు. ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్న స్త్రీ, ఆమెకి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఫేవర్ ఇచ్చాడు. ఫేవర్ అంటే 1 కిలో బంగారం ఇస్తే బాగుంది, కానీ ఫేవర్ ఎవడ కావాలన్నట్టున్నారు మీరు. ఏదో కిలో బంగారం ఇస్తే సంతోషంగా ఉంటాం, కానీ ఫేవర్ ఎవడ కావాలని. ఆ ఫేవర్ ఉంటే చాలు. ఎస్తేరు ఆమె ఎవరామె బానిస రాణి అయిపోయింది. ఏం తీసుకుని? దేవుని దయను పొందుకొని. హల్లెలూయా. అందుకని దయ అనేది చాలా చిన్న రెండు అక్షరాలే, కానీ దానికి ఉన్న పవర్ ఎలాంటిదంటే బానిసని రాణిగా చేసేస్తుంది. హల్లెలూయా. అందుకని చూడండి, అవ్వమ్మకి ఏమిచ్చాడు? గిఫ్ట్ ఇచ్చాడు. తోటలోంచి బయటకు వచ్చేసిన తర్వాత, అమ్మ నా దయతో బ్రతుకు. అవ్వమ్మే అంటుంది, ఆయన దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. మన బిడ్డల విషయంలో అలాంటి మాటలు మాట్లాడాలి. యెహోవా దయ వలన నాకు ఒక కుమార్తెను సంపాదించుకున్నాను, లేకపోతే కుమారుని సంపాదించుకున్నాను అనాలి. అంతేగాని ఈయన ఎందుకు కన్నానో ఏమో, ఈయన కన్న కాడి నుంచి నాకు కష్టాలే, ఈమెను ఎందుకు కన్నానో ఏమో, అన్ని తలనొప్పులే నాకు, ఈ మాటలు కాదు. యెహోవా దయ వలన నేను ఒక కుమార్తెను కన్నాను, ఒక కుమారుని కన్నాను. అలాంటి స్టేట్మెంట్స్ అంటే నీ ఫోకస్ అంతా దేవుని మీద ఉండాలి. దేవుని దాటి రావద్దు. నువ్వు వచ్చావా? ఈ 4 ఆదాము అవ్వ ఆ ఏదేను తోటలో పడ్డ ఆ స్ట్రగుల్, మరి ఎన్ని రోజులు పడ్డారో నాకు తెలియదు, కానీ ఆ స్ట్రగుల్ మామూలు స్ట్రగుల్ కాదు అది. అలాంటి స్ట్రగుల్ పడకూడదంటే ఈరోజు నీకేం తెలియాలంటే నమ్మకస్తుడు నీ దేవుడు. హల్లెలూయా. నీ కష్టాల్లో, నీ కన్నీళ్లలో, నీ మిస్టేక్లో, నీ రాంగ్ డెసిషన్లో, అన్ని విషయాల్లో ఆయన నమ్మకస్తుడు. అట్టి నమ్మకస్తుడిని మనం ఎప్పుడు ఆ నమ్మకస్తుని మీద ఫోకస్ పెట్టి మన జీవితాన్ని ముందుకు సాగనిద్దాం. మన మిస్టేక్స్ ఆయన జ్ఞాపకం చేసుకోవడం. అందుకే ఆయన ఏమన్నాడంటే మీ పాపములు నేను అన్నిటికీ క్షమించడమే కాదు, క్షమించి. చాలామంది ఏం చేస్తాం సంఘంలో, అమ్మ పాస్టర్ గారు చెప్పారని సరేలే క్షమించేశాను అంటాం. క్షమించాను కానీ నాకు మాత్రం జీవితాంతం గుర్తుంటుందండి, నేను మర్చిపోను. మరి ఇంకేం క్షమించాను? దేవుడి క్షమాపణ అలాంటిది కాదు. క్షమించి ఏమన్నాడంటే నేను ఎన్నటికీ వారి పాపములను జ్ఞాపకం చేసుకోను. అలాంటి నమ్మకస్తుడు ఆయన. ఒకసారి మాట ఇచ్చాడంటే నీకు క్షమించాను బిడ్డ అంటే, మళ్ళీ రెండోసారి మొన్న చేసింది మర్చిపోయాను అనుకుంటున్నావా అనడు, నేను జ్ఞాపకం చేసుకోను దేవుడు. అందుకే ఆ నమ్మకస్తునికి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు నీకు అర్థమైంది ఏంటి? నీ మిస్టేక్స్లో, నీ రాంగ్ డెసిషన్లో ఆయన నమ్మకస్తునిగా ఉంటాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ సంవత్సరం మీరు ఏమీ వద్దు, మీ జీవితాల్లో ఈ ఒక్క సంవత్సరం దేవుని నమ్మకత్వాన్ని తెలుసుకోవడానికి రండి. అన్నీ విడిచిపెట్టేయండి. మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారనో, లేకపోతే మీ జీవితం ఎలా ఉందో అన్నీ వదిలిపెట్టి ఆయన నమ్మకత్వంలో బ్రతకడానికి ఇష్టపడి రండి. తప్పకుండా దేవుడు ఆయన నమ్మకత్వాన్ని మీ జీవితంలో చూపిస్తాడు. ఆ అట్టి కార్యాలు దేవుడు మీకు కనపరుస్తాడు. ఇది మొదటి వారం ఈ సంవత్సరంలో.
చివరి వారం దాకా రండి, మిస్ అవ్వకుండా. ఖచ్చితంగా ఆయన నమ్మకత్వంతో మీ జీవితం అంతా పోషిస్తాడు ఆయన. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవునిలో అలాగే మరి యథావిధిగా బుధవారం కూడా బైబిల్ స్టడీ చాలా బాగా జరిగింది. చక్కటి వర్తమానం చేత నేను కూడా బలపరచబడ్డాను. ఇంకా ఎవరైనా వాక్యం వినాలి, నాకు వాక్యం కావాలి అనుకున్నవారు బుధవారం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. ఆ బైబిల్ స్టడీకి రండి, చాలా బాగుంటుంది. చాలా మీరు దేవుని విషయాలను తెలుసుకుని చాలా బలంతో ఇక్కడి నుంచి వెళ్తారు. అలాగే మరి ఫ్రైడే కూడా పాస్టర్ గారు చక్కటి కూటాన్ని నడుపుతున్నారు. మరి ఫాస్టింగ్ ప్రేయర్ని చాలా బాగా జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి దానిలో కూడా మీరు పాలు పంపులు పొందదు. అది కూడా 7 to 9 ఈవినింగ్ మీ అనుకూలతను బట్టి ఆ టైం సెట్ చేసాం. అలాగే మరి యూత్ మీటింగ్ సాటర్డే 7 to 9 ఖచ్చితంగా నేనే ఉంటాను, వాక్యం చెప్తాను. కాబట్టి ఇది గమనించి ఈ సంవత్సరం అంతా మీకు ఆయన నమ్మకత్వాన్ని బోధిస్తాను. అది మీ హృదయంలో నిండిపోతే మీకు ఎలా ఉంటుందంటే మీ జర్నీ నేను ఒక నమ్మకస్తునితో ప్రయాణం చేస్తున్నాననే ఫీలింగ్, అలాంటి అనుభవంలోనికి మీరు వెళ్తే ఇంకా మీరు భయపడరు. ఎలాంటి శోధన వచ్చినా భయపడరు. ఈ సంవత్సరం అంతా దేవుడు నాకు చెప్పింది అదే. నా బిడ్డల్ని నా నమ్మకత్వాన్ని తెలియచేయి నా బిడ్డలకి అని చెప్పాడు. అదే నేను తెలియచేస్తాను. కాబట్టి మీరు తప్పనిసరిగా మిస్ అవ్వకుండా రండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ముఖ్యంగా నమ్మకమైన తండ్రి, మీకు స్తోత్రాలు. నమ్మకస్తుడా, నీకు వందనాలు. ప్రభా, మేము మా పరిస్థితులను బట్టి కొన్నిసార్లు అపనమ్మకస్తులుగా మారిపోతాం. ఎవరైనా కుయుక్తిని ఉపయోగిస్తే, ఎవరైనా ప్రభా నాయన తండ్రి తంత్రములను ఉపయోగిస్తే మేము మోసగించబడతాం. అయినా ఆ టైంలో కూడా మమ్మల్ని వెతుక్కుంటూ మా కన్నీరుని తుడిచే నమ్మకస్తుడు నువ్వు. నీకు వందనాలు యేసయ్యా. ప్రభా, బిడ్డలు ఎవరి చేతుల్లోనే మోసపరచబడ్డారేమో, లేకపోతే ఒక రాంగ్ డెసిషన్ ప్రభా, ఒక తప్పుడు నిర్ణయం ఏదైనా తీసుకుని వారి జీవితాన్ని కనుక పాడు చేసుకున్నారేమో. అయినా నువ్వు ఒక మాట చెప్పావు, పిలిచినవాడు నమ్మకస్తుడు. కుమ్మరివాడు తన మంటిని ఎలాగైతే తనకు యుక్తమైనట్టు చేశాడో అలా నేను చేయలేనా మీకు అని అడిగావు. చేస్తావు నాయన, నువ్వు నమ్మకస్తుడు. ఆదాము అవ్వ జీవితంలో వారికి వారే తప్పు చేసుకున్నారు, అయినా వారికి మార్గాన్ని చూపించావు. అవ్వమ్మకి నీ ఫేవర్ని గిఫ్ట్గా ఇచ్చావు. కాబట్టి ప్రభా, మేము మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఎందుకంటే నువ్వు నమ్మకస్తుడు. నీ క్యారెక్టర్ని బట్టే మేము, అంతేగాని మమ్మల్ని బట్టి నువ్వు కాదు నాయన. కాబట్టి మమ్మల్ని పుట్టించుకున్నది నువ్వు. మమ్మల్ని నూతన సృష్టిగా యేసు ప్రభు వారి యొక్క రక్తంలో మమ్మల్ని కన్నావు నాయన. నీకు స్తోత్రాలు. కాబట్టి బిడ్డలందరినీ నీ నమ్మకమైన దేవుడు నా పక్షాన ఉన్నాడు, నమ్మకమైన తండ్రి నాతో ఉన్నాడు అనే గమనము ఆలోచన పుట్టించి వారి జీవితంలో ధైర్యం ఇవ్వమని, వారి జీవితంలో నమ్మకత్వం కలిగి ఉండమని, అలాంటి కృపను వారికి దయచేయమని, వారి జీవితాలకి ఒకవేళ గమ్యం లేదేమో మంచి గమ్యాన్ని చూపించమని మనవి చేస్తూ ప్రభా, మరొకసారి ప్రభా బిడ్డలందరినీ మీ ప్రేమగల దయగల కృపగలగన గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్.